మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మరింత విషమించింది. కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయనను ఐసీయూ నుంచి రూమ్ కు షిఫ్ట్ చేశారు. అయితే శనివారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచారని ఆయన అనుచరులు తెలిపారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మరింత విషమించినట్లు మనకి సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కిడ్నీల సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఆయన కొన్ని రోజుల నుంచి. మరి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ రత్న. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కిడ్నీల సమస్యతో చాలా కాలం నుంచి బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత బుధవారం రోజు ఆయన తన స్వగ్రామం ప్రతిపాడు నియోజకవర్గ కిర్లంపూడి నుంచి అక్కడ ఆసుపత్రికి అడ్మిట్ అయ్యారు. ఆ రోజు కూడా ఆయనకి డయాలసిస్ తో పాటు ఇతర చికిత్సలు అందజేస్తున్నారు. నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి ఆరోగ్యం కొంత కుదిరి పడటంతో ఐసీయూ నుంచి రూమ్ ఫిక్స్ చేశారు. ఆరోగ్యం బాగా కట్టుకున్నారు. అదే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పరిస్థితి క్షీణించడంతో అప్పటికప్పుడు వైద్యులు ఆయన్ని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమంగా ఉందని చెప్తున్నారు. గతంలో కూడా ముద్రగడ తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి దగ్గర ఉన్నారు. అప్పుడు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ఆ సందర్భంగా అత్యవసరంగా ఆయన హైదరాబాద్ వెళ్లాలని కాకినాడ ఆసుపత్రిలో వైద్యులు సూచించిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తాను హెలికాప్టర్ పంపుతాను, హెలికాప్టర్ తో హైదరాబాద్ రావాలని సూచించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. రోడ్డు మార్గం ద్వారా అంబులెన్స్ లో ఆయన కాకినాడ నుంచి ఆ ప్రైవేట్ ఆసుపత్రి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ దాదాపు 20 రోజుల పైగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం కుదిరిపడింది. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఈ గత నెల వరకు కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఆయనతో పాటు ఆయన తనేడు ముద్రగడికి వైసీపీ పత్తిపాడు ఇన్ఛార్జిగా కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేవలం వైసీపీ కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా ముద్రగడ సీనియర్స్ తో చర్చించారు. ఆయన సమావేశానికి హాజరవుతారనుకున్న సమయంలో డయాలసిస్ సంబంధించి కిడ్నీల సమస్య మరింత క్షీణించడం ఉందని హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారని ఆయన అనుచరులు చెప్పడం జరిగింది. ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలంటూ ఆయన స్వగ్రామం కిర్లంపూడితో పాటు ఆయన అభిమానులు కాపు సంఘాల నాయకులు కూడా పూజలు చేస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. రత్న ఏమంటున్నారు? వైద్యులు పరిస్థితి విషమంగా ఉంది, ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయలేదు. కుటుంబ సభ్యులతో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. అయితే ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి జనసేనలో ఉన్నారు. గతంలో ముద్రగడ కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆమె చూడడానికి వెళ్ళగా ఆమె సోదరుడు వైద్య తిరస్కరించడం జరిగింది. ఆసుపత్రిలోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆమె పరామర్శ ఎందుకంటే హైదరాబాద్ లోనే ఇటీవల గత కొంతకాలంగా రాజకీయంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం ఆమె ఆసుపత్రిలో కూడా చూసే అవకాశం కల్పించారని చెప్తున్నారు. ఆరోగ్యం వినిపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న త్వరగా కోలుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా అక్కడ ఆసుపత్రిలో ఆయన అనుచరులతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వైద్యులు ఎలాంటి బులెటిన్లు విడుదల చేయలేదు. కానీ ఆరోగ్యం విషమించడంతోనే వెంటిలేటర్ పెట్టామని చెప్పడం జరిగింది. ఆయన హెల్త్ బులెటిన్ మరి ఏ సమయానికి విడుదల చేసే అవకాశం ఉంది డాక్టర్స్? హైదరాబాద్ ఆసుపత్రి కాబట్టి ఏమైనా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వెంటనే అనుషంతో మనం మాట్లాడినప్పుడు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదని చెప్పారు. వెంటిలేటర్ మీద కిడ్నీలకు సమస్యకు సంబంధించి డయాలసిస్ తో పాటు ఇతర వైద్య సేవలు అందిస్తున్నామని మాత్రమే చెప్తుంది. వెంటిలేటర్ పైన ఈ రోజే పెట్టారా? అంటే కిడ్నీ సమస్యతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నుంచి ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగింది? బుధవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ కి ఆయన స్పందించారు. నిన్న రాత్రి ఐసీయూ నుంచి రూమ్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. రూమ్ లోనే ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటిన వెంటిలేటర్ తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన వెంటిలేటర్ మీద పెట్టారు. ప్రస్తుతం చికిత్స అందుతుంది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు. అయితే ఆయన ఎవరిని రావడం చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం వెంటిలేటర్ మీద ఉంటారు అన్న సమాచారం రావడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలో అంటే కాపు సంఘాలు ఎక్కువైన జిల్లాలో ఆయన ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ నేతగా ముఖ్యంగా కాపు ఉద్యమం కోసం అదేవిధంగా పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారు కాబట్టి ఆయన త్వరగా కోరుకోవాలని రాజకీయాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. థ్యాంక్ యూ సాంబశివరావు.